రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలు, దయచేసి కూర్చోండి. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దానిని నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఎడమ అనేటువంటి వర్తమానంలో ఈరోజు మనము 3వ అంశం గురించి మాట్లాడుతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన ప్రభు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో ఉన్నటువంటి మీరందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేదో మూలుగుతుంది, నెట్ అందట్లేదు అనుకుంటా. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం పేరు, మీ అందరికి వందనాలు చెప్పానా? గాడ్ బ్లెస్ యు. ఆన్లైన్లో ఉన్న వారికి కూడా శుభములు, వందనాలు. ఎడమనేటువంటి వర్తమానంలో ఈరోజు 3వ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటి అంశం క్రీస్తులో నీ స్థానం ఏమిటి. 2వ అంశం రాజు యొక్క ఖడ్గం. గాడ్ బ్లెస్ యు. ఈరోజు 3వ అంశం పేరు విమోచన దినము వరకు ముద్రించబడుట. ఈరోజు మనం మాట్లాడుకోబోయే 3వ అంశము పేరు విమోచన దినము వరకు ముద్రించబడుట. ముద్రించబడటం అనంటే ప్రవక్త చెప్పినటువంటి కొన్ని విషయాలను నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. విమోచన దినం అనేది మనం మాట్లాడుకుందాం. అసలు ముద్రించబడటము, ముద్ర అంటే దేనిని సూచిస్తుంది? ముద్ర అనేది దేనికి సూచనగా, రుజువుగా ఉంది? అనేటువంటి విషయాలను ఇక్కడ ప్రవక్త కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. ముద్ర అనేది ఒక యాజమాన్యాన్ని సూచిస్తుంది. ముద్ర అనేది రావట్లా, ఇక్కడ కూర్చోలేకపోతే. ముద్ర అనేది యాజమాన్యాన్ని చూపిస్తుంది. ఒక ముద్ర అది ఎవరి ముద్ర అయితే అయ్యున్నదో అది వారి యొక్క యాజమాన్యాన్ని సూచిస్తుంది. రెండవది, ముద్ర అనేది ఒక భద్రత అయి ఉన్నది. ముద్ర ఒక యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి ఐఏఎస్కి సంబంధించి ఐఎస్ఐ అనేది ఒక ముద్ర. మీరు కొన్ని రేకుల మీద కానివ్వండి, కొన్ని కంపెనీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి చూస్తే వాటి మీద ఒక ముద్ర, స్టాంప్ అనేది ఉంటుంది.
అది దేనికి సంబంధించిన యాజమాన్యమై ఉన్నదో దానికి సంబంధించిన ముద్రను అది మనకు సూచిస్తుంది. అలాగే ముద్ర అనేది ఒక భద్రతకు గుర్తుగా ఉంది. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ముద్ర అనేది ఒక యాజమాన్యాన్ని లేదంటే ఒక అధికారం, ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థకు సంబంధించిన ముద్రను మనకు చూపిస్తుంది. రెండవది, ముద్ర అనేది మనకు ఒక భద్రత, ఏదైతే ముద్రించబడిందో దానికి ఒక భద్రత ఉంది అని అర్థము. మరొక కార్యము, ముద్ర అంటే అది ముగించబడిన కార్యమై ఉంది. ప్రైజ్ ది లార్డ్. ముద్ర అనేది అది ముగించబడిన కార్యమే ముద్రగా రుజువు చేయబడుతుంది. ఎంతవరకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదివితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఆత్మచేత విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అసలు విమోచన అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. విమోచన అంటే నువ్వు ఏ స్థానములో నుండి అయితే పడిపోయావో, ఏ స్థానములో నుండి అయితే నువ్వు తప్పిపోయావో, ఏ స్థానములో నుండి అయితే నువ్వు జారిపోయావో మరలా ఆ స్థానములోనికే తిరిగి తీసుకురావడాన్నే విమోచన అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విమోచన దినము వరకు దేవుని యొక్క ఆత్మ చేత మనము ముద్రించబడ్డాము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న ఆ సంభాషణ, ఆ సందర్భం ఏమిటి అని అంటే, అక్కడ ఎఫెసీ రాసిన ఆ సంఘానికి, ఎఫెసీలకు ఒక వర్తమానాన్ని, ఒక మెసేజ్ను అపోస్తలుడైన పౌలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ మెసేజ్ అని అంటే, మీరు భయపడొద్దు, విమోచన దినము వరకు మనము ముద్రించబడి ఉన్నాము. అంటే ఏ దినము వరకు అని అంటే, మనం ఏ స్థానములో నుండి పడిపోయామో మరలా ఆ స్థానములోనికి వెళ్ళే వరకు మనం ముద్రించబడి ఉన్నాం. మనము భద్రపరచబడి ఉన్నాము. మనము ఒక యాజమాన్యం క్రింద ఉన్నాము. ఏ ఆత్మ చేత అయితే మనం ముద్రించబడ్డామో ఆ ఆత్మే ఆ ముద్రించబడినటువంటి ఆ ప్రొడక్ట్కు యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు వీరి మీద ఉన్నటువంటి ముద్ర ఏ ముద్ర అనంటే, ఒక యేసుక్రీస్తు ఆత్మ చేత ముద్రించబడిన ముద్ర. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడొద్దు, ఆ విమోచన దినము వరకు మనం ముద్రించబడి ఉన్నాం. ఏ దినం వరకు? ఏ స్థానములు అంటే, ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఆది కాండాన్ని ప్రస్తావిస్తున్నాడు. కానీ ఆది కాండం గురించి అక్కడ మాట్లాడట్లేదు. కానీ అక్కడ మాట్లాడిన ఆ సందర్భంలో అంతరార్థాన్ని, భావాన్ని కనుక చూస్తే, విమోచన దినము వరకు ఏ స్థానములో నుండి అయితే పడిపోయామో, ఏ నిత్యత్వములో నుండి అయితే పడిపోయామో, ఏ థియోఫనీని అయితే కోల్పోయామో మరలా అది మనము పొందుకునే వరకు, అంటే ఏదైనా తోటలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అపోస్తలుడైన పౌలు, వాటిని పొందుకునే వరకు మనము భద్రపరచబడి ఉన్నాము. ఇప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని తాకలేరు. ఏ శత్రువు గాని, ఏ శక్తి గాని, ఏ అధికారులు గాని, ఏ రాజులు గాని, ఏ నాయకులు గాని ఎవరు కూడా నిన్ను టచ్ చేయడానికి వీల్లేదు. దీని గురించి ప్రవక్త మాట్లాడుతుంటాడు, చాలా మంది నేను ఈ పాపం నుంచి, ఈ బలహీనత నుండి, ఈ వ్యసనము నుండి నేను బయటకు రావాలనుకుంటున్నాను, కానీ సాతాను నన్ను బలహీనపరుస్తుంది, సాతాను నన్ను కృంగదీస్తుంది, సాతాను నన్ను అనారోగ్య పాలు చేస్తుంది అని చాలా మంది మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఆ ఆలోచన తప్పు అంటాడు ప్రవక్త. ఎందుకు తప్పు అని కనుక మనం ప్రవక్తను అడిగితే, ప్రవక్త అంటాడు, నువ్వు ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆత్మలో ముద్రించబడినప్పుడు సాతాను లోపలికి రాలేదు. ఇప్పుడు లోపలికి రాకుండా నువ్వు ఎలాగ బలహీనుడు అవుతావు? ఇప్పుడు సాతాను కనుక వచ్చి నిన్ను బలహీన పరిచింది అని అంటే, నువ్వు ఏ ఆత్మ చేత అయితే ముద్రించబడ్డావో, ఏ రక్తము కింద అయితే కడగబడ్డావో అది కూడా కడగబడితే కానీ అందులోనికి ప్రవేశించదు. ఇప్పుడు దానికి ఆ ఆత్మ చేత ముద్రించబడటం కానీ, లేకపోతే దేవుని యొక్క రక్తం చేత కడగబడే
ఏమంటారు దాని సందర్భం కానీ ఆ అవకాశం కానీ దానికి ఉందా? మరి లేనప్పుడు ఆత్మ చేత ముద్రించబడిన ఒక భద్రతలో ఉన్న నీ యొద్దకు వాడు ఎలా వస్తాడు? ప్రైజ్ ది లార్డ్. వాడు రాడు. మరి ఎలాగ మనకి బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు మనం వ్యసనాలకు బానిసలు అవుతున్నాం? వ్యభిచారులుగా, దొంగలుగా, లోబులుగా, వ్యభిచారులుగా, లోబి అంటే తెలుసుగా మీకు, పిసినారితనం. వీరందరూ ఎందుకు మారుతున్నారు? మేము వాటి నుంచి రావాలనుకున్నా ఎందుకు రాలేకపోతున్నాం అంటే, దేవుడు ఏ భద్రత అయితే ఉంచాడో ఆ భద్రతలో నుంచి నువ్వు వస్తే తప్ప సాతాను నిన్ను ముట్టదు. ఇప్పుడు వాడు రాకుండా, నువ్వు బయటికి రాకుండా వాడు నిన్ను టచ్ చేయలేడు. ఇప్పుడు మనకు అటువంటి బలహీనతలు వస్తున్నాయి అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, నువ్వు ఆ భద్రతలో నుండి నువ్వు బయటకు వస్తున్నావు. అందుకనే వాడు నిన్ను బలహీనపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు విమోచన దినము వరకు నేను భద్రతనిచ్చాను, నువ్వు ఆ భద్రతలో నుండి బయటికి రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనకు ఒక భద్రతనిచ్చాడా? ఇప్పుడు ఆ భద్రతలో నుండి మనము ఈ వ్యసనాలలో పడిపోతున్నాము. భద్రతలో ఉన్న బలహీనతల్లో పడిపోతున్నాం, వ్యసనాలకు బానిసలం అవుతున్నాము అని అంటే మనంతట మనమే ఆ ఆత్మను తృణీకరించుకొని దుఃఖపరిచి మనం బయటకు వస్తున్నాం. ఇప్పుడు యోబు గురించి పాత నిబంధనలో సాతాను, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు సాతానికి శోధించని. ఇప్పుడు సాతాను శోధించడానికి వచ్చాడు, కానీ యోబు ఇంటిలోనికి ప్రవేశించలేకపోయింది. కారణం ఏంటి? ఇప్పుడు దేవుడే ఆ యోబు ఇంటి చుట్టూ కంచుంచాడు. అందుకనే ఇక్కడ యోబుని సాతాను వారి కుటుంబాన్ని టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు దేవుడు కంచె తీయాలా, లేకపోతే నువ్వు కంచెలో నుంచి బయటికి రావాలా? ఆ భద్రతలో నుండి, ఆ ముద్రలో నుండి నువ్వన్నా బయటికి రావాలి, లేదా దేవుడన్నా పర్మిషన్ ఇస్తే ఆ కంచెను తీసేస్తే వాడు లోపలికి రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ప్రవక్త ఇక్కడ దీని గురించి మాట్లాడుతూ, మనకు ఒక రోగము కానీ ఒక బలహీనత కానీ ఏదైనా వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇది దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనే ఆలోచన పక్కన పెట్టి, ఎక్కడ మనము బలహీనతలో పడిపోయాము, ఎక్కడ దేవుని యొక్క భద్రతలో నుంచి బయటకు వచ్చామని వారిని వారు తనను తాను విమర్శించుకునే వారిగా మార్చబడాలి. ఫస్ట్ ఇది పరీక్ష అనేది పక్కన పెట్టండి ఫస్ట్. అందుకని ప్రవక్త అంటాడు, రెండో ఈడ్పు పరిచర్య నేను అందుకే కలిగి ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బలహీనులుగా ఉన్నప్పుడు, ఒక కుటుంబం అసమాధాన స్థితిలో లేనప్పుడు, ఒక బంధుత్వం అనేది అసమాధాన స్థితిలో ఉన్నప్పుడు వారి చేతిని పట్టుకొని వారు ఎందుకు అటువంటి పరిస్థితుల్లోకి వచ్చారా అని ముందు వారి చేతిని తాకి వారి చేయి పట్టుకొని వారిని వివేచిస్తారంట. వారు దేవుని చేత పరీక్షించబడుతున్నారా, లేదా వారే దేవుని యొక్క భద్రతలో నుంచి బయటకు వచ్చేస్తున్నారా అని ప్రవక్త వారి చేతిని పట్టుకొని వివేచించి ఆ తర్వాత వారి చేసిన పొరపాటును తెలియజేస్తాడు. ఇద్దరు భార్యాభర్తల గురించి విన్నారా? ఇద్దరు భార్యాభర్తల గురించి, భార్య ఏమో వేరే పురుషుడితో ఉంటుంది, భర్త వేరే స్త్రీతో ఉంటాడు. ఇదంతా తెలిసిందే, నేను అది చెప్పదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళు ఆ భద్రతలో నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రవక్త చేస్తున్న పరిచర్య ఏమిటి అని అంటే, చెయ్యి పట్టుకొని వారు దేవుని చేత పరీక్షించబడుతున్నారా, లేదా దేవుని యొక్క భద్రతలో నుంచి బయటకు వచ్చేసారా అనేది ముందు ప్రవక్త వివేచించి చేసే పరిచర్యను రెండో ఎట్టు పరిచర్యను చేశాడు. కాబట్టి ఈ రోజున ఆయన భార్యతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ముందు నువ్వు ఏ భద్రతలో అయితే ఉన్నావో ఆ భద్రతలో నుంచి బయటకు వస్తే బలహీనతలు వచ్చినాయా, లేదంటే దేవుడే కంచె తీసి నిన్ను పరీక్షిస్తున్నాడా? ముందు మనం పరీక్షించుకోవాల్సింది, విమర్శ చేసుకోవాల్సింది, నేను దేవుని యొక్క భద్రతలో నుంచి బయటకు వచ్చానా? ఇది ఓకేనా? నెక్స్ట్, విమోచన దినము వరకు మనం భద్రపరచబడి ఉన్నాం. ఇప్పుడు విమోచన దినము ఎప్పుడు? అసలు విమోచన దినము వరకు మనం ముద్రించబడ్డాం. విమోచన దినం ఎప్పటి వరకు ఉంది వింటున్నారా? విమోచన దినం ఎప్పటి వరకు అంటే, ఏ స్థానాన్ని అయితే మనం కోల్పోయామో, ఏ శరీరాన్ని అయితే మనం కోల్పోయామో, ఏ సహవాసాన్ని అయితే కోల్పోయామో, మరలా తిరిగి ఆ స్థానములోనికి, ఆ సహవాసములోనికి, ఆ శరీరంలోనికి ప్రవేశించే వరకు విమోచన దినం. ప్రైజ్ ది లార్డ్. ఇది విమోచన దినం. అప్పటి వరకు మనం భద్రపరచబడి ఉన్నాం. ఓకేనా? ఇంతవరకు అర్థమవుతుందా? నేను మరి కొద్ది
కొద్దిసేపులో నేను ముగిస్తాను, కొద్దిగైనా క్లుప్తంగా అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు విమోచన దినము, పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విమోచన దినము కొరకే ఎదురు చూస్తున్నారు. ఎవరందరూ? పాత నిబంధన భక్తులందరూ విమోచన దినము కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూసిన విమోచన దినం ఏంటి? ఇప్పుడేం చెప్పాను? విమోచన దినము అంటే ఏ శరీరాన్ని అయితే కోల్పోయారో, ఏ సహవాసాన్ని అయితే కోల్పోయారో, ఏ నిత్యత్వాన్ని అయితే కోల్పోయారో దాన్ని పొందుకునే వరకు ఉండేదే ఆ దినమే విమోచన దినం. ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ విమోచన దినం కొరకు ఎదురు చూశారు. ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చి, నీ విమోచన దినం ఎప్పుడయ్యా, నీ ఏ విమోచన దినం కొరకు ఎదురు చూస్తున్నావంటే, నా విమోచకుడు సజీవుడు, ఆయనను ముఖాముఖిగా నేను చూస్తాను. ఇప్పుడు ఈయనకు ఒక విమోచన దినం ఉంది. ఈ శరీరము, మట్టి శరీరాన్ని నేను విడిచిపెట్టి, రోగగ్రస్తమైన శరీరాన్ని నేను విడిచిపెట్టి, ఒక రోజున నా థియోఫనీ నేను ధరించి నేను క్రీస్తుతో సావాసం కలిగి ఉంటాను, నా విమోచకుని ముఖాముఖిగా చూస్తాను. ఆ దినము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈయన విమోచన దినం ఎప్పుడనంటే క్రీస్తు మొదటి రాకడ. ఇప్పుడు ఆయన విమోచకుడు ఎప్పుడు వచ్చాడు అంటే మొదటి రాకడలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వద్దాం. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి, అబ్రహామా, నువ్వు ఎవరి కొరకు నీ విమోచన దినం ఏంటి? ఏ దినము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అంటే, నాకు ఒక విమోచన దినం ఉంది, అది పునాదులు కలిగిన పట్టణము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ నిర్మాణకుడుగా ఉన్న ఆ దేవుని పట్టణం యెరూషలేము పట్టణము, 12 గుమ్మములు, 12 ప్రాకారముల యొక్క పునాదులు స్థాపించబడిన ఆ గుడారము కొరకు, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆ మందిరం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాం అన్న మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక త్వరగా 11వ అధ్యాయం 10వ వచనం. 11:10. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు, దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న, ఇప్పుడు అబ్రహాము నిజంగా ఈ గోడల్లాగా కట్టబడిన పరలోకం అనే మందిరమా? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగిన, దేవుని చేత నిర్మించబడింది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అసలు ఆ పునాదులు కలిగిన పట్టణం ఏంటి? పరలోకమా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం స్పీడ్గా 21వ అధ్యాయము 10. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవచుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దానిపైన చదవండి ఒకసారి 9వ వచనం. అంతటా కడపటి 7 తెగుళ్లతో వినండి, ఇక్కడికి రా, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పను. ఇక్కడ యోహానికి ఒక దేవదూత చెప్తుంది, నువ్వు ఇక్కడికి రా, నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్లకు భార్యగా ఉన్న ఆమెను నేను నీకు చూపిస్తాను అని చెప్పాడు ఒక దేవదూత. ఎవరికి? యోహానికి. ఇప్పుడు ఏం చూపించాలి? ఆ పెండ్లి కుమార్తె ఎవరో, దేవుని భార్య ఎవరో ఈ యోహానికి చూపించాలి. ఆ చూపించాల్సిన ఆ సందర్భంలో ఇప్పుడు ఏం చూపిస్తున్నాడో చూడండి. ఆత్మవచుడనై ఉన్న నన్ను కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న
ప్రైజ్ ది లార్డ్. ఏం చూపిస్తానన్నాడు? పెండ్లి కుమార్తెను, ఆయన భార్యను చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తున్నారు? పరలోకము నుండి దిగి వచ్చుచున్న మహిమ కలిగిన యెరూషలేము అనే పట్టణాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము? చదవండి, ఇంకా చదవండి. పునాదులు కలిగిన పట్టణం కొరకే కదా అబ్రహాం ఎదురు చూసింది. ప్రకటన గ్రంథం ఇందులోని 21:11. ఆ పట్టణమునకు 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరి. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు. ప్రైజ్ ది లార్డ్. 12 పునాదులు. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12. ఇప్పుడు ఆ పునాదులు ఏంటంట? ఆ పట్టణానికి ప్రాకారం ఉంది, ఆ పట్టణానికి గుమ్మాలున్నాయి, ఆ పట్టణానికి ద్వారం ఉంది. ఇప్పుడు వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాం. పరలోకంలో ఉన్న పట్టణం కొరకు కాదు అబ్రహాం ఎదురు చూసేది. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాం ఎదురు చూసే ఆ పునాదులు కలిగిన పట్టణము ఏంటి? ఆ పట్టణం అంటే 12 ప్రాకారములు, 12 గుమ్మములతో ఉన్న పట్టణం. అంటే 12 ఇజ్రాయేలీలు, 12 గోత్రకర్తల యొక్క ఇజ్రాయేలీలు. ఇప్పుడు అబ్రహాం ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారా? లేరు. అప్పటికి ఇంకా రాలా. ఇప్పుడు అబ్రహాం దేని కొరకు చూస్తున్నాడంటే ఒక ప్రాకారము, ఒక యెరూషలేము పట్టణము కట్టబడాలి. అది దేవుని చేత నిర్మించబడినదై ఉండాల. దానిని శిల్పిగా చెక్కేవాడు ఆయనే. ఇప్పుడు దాన్ని చెక్కే ఆయన వస్తే గాని దాన్ని చెక్కడు. ఇప్పుడు ఆయన ఈ 12 గుమ్మాలను చెక్కుతున్నాడు. ఆ తర్వాత ప్రాకారం ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ప్రాకారమే 12 పునాదులు కలిగిన పట్టణము, అదే అపోస్తలులు. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము అంటే ఒక నూతనమైన యెరూషలేము అనే పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. దానిని నిర్మించిన వాడు, దానికి శిల్పి, నిర్మాణకుడు, విమోచకుడే. ఇప్పుడు ఆయన రావడము, ఆయన వచ్చిన తర్వాత ఒక యెరూషలేము పట్టణాన్ని, పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అదే నా విమోచన దినం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్న విమోచన దినం ఏంటంటే ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, తాడపల్లిలో, ముగ్గురోడ్లో. ఇప్పుడు ఈమె ఆ పరిశుద్ధ పట్టణం నూతన యెరూషలేముగా మార్చబడటం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే ఆయన యొక్క విమోచన దినం. ఇప్పుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము? నీవు పట్టణముగా కట్టబడటం కోసం, నీవు ఒక ప్రాకారముగా, పునాదులు కలిగిన పట్టణం. ఇంకో మాట చెప్పమంటారా? పునాదులు కలిగిన పట్టణం ఎక్కడ ప్రారంభమైంది? మందిరం కట్టబడింది, గుమ్మములు పెట్టబడుతున్నాయి. గుమ్మములు ఎవరు? ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రకర్తలు ఉన్నారా? రాకడకు ముందే, మొదటి రాకడకు ముందే 12 గుమ్మములు పెట్టబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో పునాదులు కలిగిన ప్రాకారములు కట్టబడుతున్నాయి. ఇప్పుడు ఒక పట్టణము, లేదంటే ఒక గుడారము, లేదా ఒక మందిరము, ఒక ఇల్లు, ఆ ఇంటిలోనికి వెళ్ళాలి అని అంటే, అందులోనికి ప్రవేశించాలంటే అది పూర్తవ్వాలి. ఆ పని మొత్తం పూర్తయితే గాని ఇప్పుడు అందులోనికి వీరు ప్రవేశించలేడు. ఇప్పుడు అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే మందిరం కట్టబడుతుంది, కానీ దానికి పునాదులు, ప్రాకారం కూడా కావాలా. ఎందుకంటే శత్రువు లోపలికి రానివ్వకుండా అడ్డుపడేదే ప్రాకారం. ఇప్పుడు ఎరుకో గోడలు కూల్చబడకుండా ఇప్పుడు యెహోషువ లోపలికి ప్రవేశించలేడు. ఇప్పుడు యెరూషలేములో ఎరుకో గోడలు కూల్చబడకపోతే శత్రువుని జయించలేరు. ఇప్పుడు శత్రువులు లోపలికి రానివ్వకుండా యెహోషువ నాయకత్వంలో యెహోషువ కూడా లోపలికి ప్రవేశించకుండా
అడ్డుబండగా ఉండేదే ప్రాకారం, బండగా అడ్డుపడేదే ప్రాకారం. ఇప్పుడు అపోస్తులని దేవుడు ఆ పట్టణానికి ప్రాకారములుగా ఉంచాడు. ఏ పట్టణానికి? మనకి ప్రాకారముగా అపోస్తులను ఉంచాడు. ఇప్పుడు మన యొద్దకు రావాలి అంటే శత్రువు ఆ ప్రాకారాలను దాటుకొని దగ్గరకు రావాలి. ఇప్పుడు దేని కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడంటే ఆ ప్రాకారానికి పునాదులుగా ఉన్న అపోస్తులు కనబడాలా, అపోస్తులు ఆయనకు ప్రత్యక్షం అవ్వాలా, అపోస్తులు ఆయనకు బయలుపరచబడాలి. ఎప్పుడు బయలుపరచబడ్డారు వాళ్ళు? ఏ రాకడలో వాళ్ళు బయలుపరచబడ్డారు అపోస్తులు. ఇప్పుడు అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ప్రాకారము కలిగిన అపోస్తులుగా ఉన్న పునాదులుగా ఉన్న అపోస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అర్థమైందా? ప్రాకారముగా గోడలుగా ఉన్న పునాదులుగా రాబోయే అపోస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ పునాదులు కలిగిన వారు వస్తే ఏం జరగాల? మొదట రాకడ అవ్వాలి. ఆ పునాది వస్తే గాని ఈయనకు విమోచన లేదు. ఇప్పుడు ఆ పునాదులు లేకపోతే గుమ్మములు ఉన్నాయి, మందిరం కట్టబడుతుంది. కానీ పునాదులు లేకపోతే, ప్రాకారము లేకపోతే అది ఆ మందిరము పూర్తవదు, ఆ యెరూషలేము పట్టణము సంపూర్తి చేయబడదు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము లోపలికి రాలేడు సంపూర్తి చేయబడకుండా. ఇప్పుడు ఈయన లోపలికి ప్రవేశించే దినం ఏమిటి అని అంటే ఆ ప్రాకారము కూడా పునాదుల చేత కట్టబడాలి. ఆ పునాదులే అపోస్తులు, దేవుని యొక్క శిష్యులు అనే బయలుపాటు అబ్రహాముకు ఉంది. ఇప్పుడు అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే 12 మంది అపోస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు రావాలా? వాళ్ళు వస్తే గాని నా విమోచన దినం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే వాళ్ళు బయలుపరచబడ్డారో, ఇప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని యేసుక్రీస్తు సిలువలో పలికాడు. సమాధులు తెరవబడ్డాయి. యోబు విమోచన దినం లేచింది, అబ్రహాము విమోచన దినం లేచింది. ఏ మట్టి శరీరం అయితే వారిని బంధించిందో, ఏ మరణం అయితే బంధించిందో, ఇప్పుడు ఆ మరణంలో బంధించబడిన వారందరినీ పాతాళములోనికి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, ఏ విమోచకుడి కొరకైతే వీరు ఎదురు చూస్తున్నారో, ఏ విమోచన దినం కొరకైతే వీళ్ళు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు ఆ విమోచకుడే పాతాళములోనికి వెళ్ళి వారందరిని మరలా తీసుకొని చెరగా తీసుకొని పోయాడు. ఇప్పుడు వీళ్ళ విమోచన దినం ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. పునాదులు కలిగిన వాళ్ళు ప్రత్యక్షం అవ్వాలి. వచ్చారా? ప్రత్యక్షమయ్యారు అబ్రహాముకి. ఎప్పుడైతే వారు ప్రత్యక్షమయ్యారో ఇప్పుడు అబ్రహాముకి విమోచన దినం ప్రారంభమైంది. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినప్పుడే మొదలైంది. కానీ అది బయలుపరచబడే టయానికి అపోస్తులు పునాదులుగా వారు ప్రత్యక్షమయ్యే సమయానికి ఇప్పుడు చెరగా తీసుకెళ్తారు. ఇక అబ్రహాంకి అర్థమైపోయింది. ఎప్పుడైతే ఆయన పశువుల పాకలో పుట్టాడో, ఎప్పుడైతే యోహాను జీవము లేక పడిపోయి ఉన్నాడో, ఇప్పుడు ఎప్పుడైతే మరియా వచ్చి మాట్లాడిందో, ఇప్పుడు అబ్రహాముకి పాతాళంలో ఉన్న అబ్రహాముకి అర్థమైపోయింది, నా విమోచన దినము ప్రారంభమైంది, నా విమోచన సమయము ఆసన్నమైంది. మరికొద్ది రోజులలో, మరికొన్ని సంవత్సరాలలో నా శరీరము మార్పు చెందబోతుంది. నా శరీరాన్ని నేను ధరించబోతున్నా. నేను ఈ పాతాళము మరణము నుండి విడిపించబడబోతున్నా. మీకు విషయం చెప్పనా? అబ్రహాం పాతాళంలోకి ఎందుకు వెళ్ళాడు అసలు? కాదు, అది కరెక్టే. కానీ ఒక మరణము, ఒక పాతాళం ఒక వ్యక్తిని బంధించాలి అని అంటే ఏం జరిగితే ఆ మరణం కానీ పాతాళం కానీ వారిని పట్టుకుంటుంది. వాడు అవిధేయుడై ఉండాల, అతడు అవిశ్వాసై ఉండాల, వాడు బలహీనుడై ఉండాల. అప్పుడు కానీ పాపము కానీ మరణము కానీ అతన్ని పట్టుకోదు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రే కదా. అబ్రహాము ఎక్కడన్నా పాపం చేశాడా? హాగర్ని శారా చెప్పింది, అదేం తప్పు కాదు. అబ్రహాము అవిశ్వాసం కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఉందా బైబిల్లో? అబ్రహాముకి మనకి తెలిసింది ఏంటంటే, అబ్రహాము శారా ఆ మమ్రే దగ్గర ఉన్న ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఉన్న ఆ సింధూర వనంలో ఆమె మనిషి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు కూర్చొని ఉన్నప్పుడు వెనక భాగంలో శారాన్ అవుతుంది, ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని అవిశ్వాసం ఉంది అన్నారు. అసలు దానికంటే ముందే అబ్రహాము అవిశ్వాసం కలిగి ఉన్నాడు. మనకు తెలుసా? ఒకసారి చూడండి.
17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి చదవండి. 17వ అధ్యాయము 15 నుంచి. అనవద్దు ఏలయనగా చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, వినండి, శారా ఏం చేసింది గుడారంలో? ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నా? అంతకంటే ముందే 18వ అధ్యాయంలో శారా నవ్వింది, కానీ 17వ అధ్యాయంలోనే అబ్రహాము నవ్వుతున్నాడు. నవ్వి, 100 వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని. ఇప్పుడు శారా ఎక్కడ అనుకుంది? బయటికి చెప్పిందా? మనసులో అనుకుందా? శారా నవ్వింది, అబ్రహాము నవ్వాడు. శారా మనసులోనే అనుకుంది, అబ్రహాము కూడా మనసులోనే అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరు మనసులోనే అనుకున్నారు, కానీ శారానైతే ప్రవక్త చంపాలి. ఎందుకనంటే అబ్రహామును బట్టి శారాను క్షమించాడు, ఆమెకు కృపను చూపించాడు అని. విన్నారన్నమాట? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాము శారా కంటే ముందే నవ్వుతున్నాడు, మనసులో అవిశ్వాసంతో ఈ వయసులో పిల్లలు ఎక్కడ పుడతారులే అని అనుకుంటున్నాడు. ఏం జరిగింది? ఇప్పుడు పాపము మరణము ఆయన పట్టుకుంది. ఆ అవిశ్వాసం వలన అబ్రహాము పాతాళంలోకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ విమోచన దినము వరకు అబ్రహాము భద్రపరచబడే ఉన్నాడు, కానీ అబ్రహామును ఎవరు కూడా టచ్ చేయలేదు. అవునా? ఇప్పుడు అబ్రహాముకు వాగ్దానం ఉంది, విమోచన దినము వరకు, పునాదులు కలిగిన పట్టణము నీకు వచ్చే వరకు, నీకు బయలుపరచబడే వరకు నీవు భద్రపరచబడి ఉంటావు. అందుకని ఆయన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణమే ఈయనకు విమోచన దినం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయనను పాపం బంధించింది. ఎవరిని? కానీ ఈయనను ఏది కూడా టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు అబ్రహాము శారా వాళ్ళిద్దరూ కలిసి అబీమెలెకు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు స్టోరీ అంతా తెలుసుగా మనకి. ఏం జరిగింది? అబీమెలెకు దేవుడు కలలో కనబడి అతనితో మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడితే నీ పూర్తి కేర్, బాధ్యత, జాగ్రత్త ఆయన వహిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది, పునాదులు కలిగిన పట్టణము వచ్చే వరకు, ఆ విమోచన దినము వచ్చే వరకు అబ్రహాము భద్రపరచబడి ఉన్నాడు, ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఇది వాగ్దానం ఆయనది. ఇప్పుడు ఆయన భార్య అబీమెలెకు రాజుగా ఉన్న వాని యొద్దకు వెళ్తున్నారు, కానీ ఇప్పుడు ఆ రాజు కూడా అబ్రహాము శారాలను టచ్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆత్మ చేత ముద్రించబడిన వాగ్దానంలో ఉన్నారు. విమోచన దినము వరకు ఎవరు ఆమెను గాని ఆయనను గాని తాకటానికి వీళ్ళు. ఇప్పుడు భద్రపరచబడ్డారా? ఇప్పుడు ఆ తర్వాత పాతాళంలో బంధించబడ్డారు. ఆ పాతాళంలో బంధించబడ్డ అబ్రహామును గాని శారాను గాని టచ్ చేయడానికి, స్మరణానికి హక్కు లేదు. ఇప్పుడు రెండో మరణం ఏంటి? మొదటి మరణం సహజంగా ప్రతి మనిషికి వస్తుంది. రెండో మరణము వెళ్ళారు, అందులోకి టచ్ చేయలేరు. ఎందుకంటే వీరు వాగ్దానం చేయబడిన ఒక ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు మరణము కూడా భద్రపరచాలే తప్ప ఆమె యొక్క స్థానంలో, మరణం యొక్క స్థానంలోనికి వెళ్ళిన వారిని భద్రపరచాలి పాతాళంలో, కానీ టచ్ చేయకూడదు, వారికి వేదన కూడా గురి చేయకూడదు. వారు విమోచకుడు వచ్చే వరకు మరణమైనా సరే సరెండర్ అయిపోయి అబ్రహామును శారాలను కాపాడాల్సిందే. ఎందుకంటే వీరు ఆ విమోచన అనే ముద్ర కింద ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ విమోచకుడు అపోస్తులు కనబడ్డారో, ఇప్పుడు పాతాళంలో ఉన్న ఈ పాత నిబంధన పరిశుద్ధులందరికీ ఒక రకమైన ఆనందం, ఉత్సాహం, ఉద్యమం రగిలిపోతుంది. మా సమయము ఆసన్నమైంది, మా విమోచన దినము ప్రారంభమైంది, ఇక మాకు భయం లేదు. ఏ వాగ్దానం కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ పునాదుల కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ పునాదులు కనబడుతున్నాయి అపోస్తులు. అందుకనే
ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత వీళ్ళందరూ అయ్యా ఒకసారి వెళ్ళి చూసేస్తాం. దేన్ని చూసి వచ్చేది? యెరూషలేము పట్టణాన్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. నూతన యెరూషలేముగా ఉన్న ఆయన భార్యను. వాళ్ళు వెళ్ళింది ప్రాకారముగా కనబడే మందిరానికి కొరకు కాదు. ప్రాకారముగా ఆ యాజకుడిగా ఉన్న కైపా ఉన్న ఆ మందిరం కొరకు కాదు. దానితో వీళ్ళకి పని లేదు అసలు. అవునా? ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందేంటి? పునాదులు కలిగిన పట్టణం అయితే వీళ్ళు ఆ భూ సంబంధంగా నిర్మించబడిన ఆ పట్టణంతో వాళ్ళకేంటి పని? ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నది పునాదులు ఎక్కడున్నాయి? అపోస్తులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు, మమ్మల్ని విమోచించాడు. ఆయన ఏలీ ఏలీ లామా సబక్తా అని మాకు ఒక విమోచన దినాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పునాదులు కనబడకుండా మాకు విమోచన దినం రాదు. మా శరీరాలు మార్పు చెందవు. ఇప్పుడు అది జరిగింది అంటే పునాదులు ఎక్కడున్నాయి? ఇప్పుడు అది యెరూషలేములోనే తిరుగుతుంది. అపోస్తులు ఏడున్నారు? అప్పుడు ఆ యెరూషలేము దగ్గరికి తిరుగుతున్నారు. ఎవరి కోసం? పునాదుల కొరకు, నూతన యెరూషలేము పట్టణం కొరకు తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత వారిలో ఎవరో గుర్తించారంట. ఎవరు గుర్తించింది? అసలు అబ్రహాము శారాలని ఎవరు గుర్తుపడతారు? ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ తరాలలో ఉన్నవారు గుర్తుపడతారా? ఎవరు గుర్తుపట్టాలా? అర్థమవుతుందా? ఎవరైతే అపోస్తులుగా నూతన యెరూషలేముగా ఆ కాలాలలో ఉన్నారో వాళ్ళు అబ్రహాము శారాలను గుర్తుపడుతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఈ థియోఫనీకి, ఈ వ్యక్తికి ఆయన ఎవరో తెలుసు. ఇప్పుడు మనకు తెలుసా? మన అబ్రహాం ఎవరు, మన యేసుక్రీస్తు ఎవరు? వీళ్ళందరూ మనకి ఇప్పుడు మతిమరుపు వచ్చింది. కానీ రేపు మన శరీరాలు మార్పు చెందిన తర్వాత కనబడేది విలియం మ్యారియన్ బ్రెనహమా, అబ్రహామా, అపోస్తుడైన పౌలా, కొలంబానా, ఐరేనియస్ అని నీకు ముఖాలు తెలియకపోయినా నీ శరీరం ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉంటుందో అప్పుడు నువ్వు వాళ్ళని గుర్తుపడతావు. ఈయన విలియం మ్యారియన్ బ్రెనహం ఫోటోలను చూసి కాదు, ఫోటోల్లో ఉన్నట్టుగా రేపు కనబడ్డా నీకు. ఇప్పుడు అబ్రహాం ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు ఎవరు ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? యెరూషలేములో పట్టణంలో ఉన్న వారందరికీ ఈయన ఫోటోలు కనబడుతున్నాయా? మరి వీళ్ళని ఎలా గుర్తుపట్టారు? ఎవరు గుర్తుపట్టారు? అర్థమవుతుందా? గుర్తుపట్టింది ఎవరు అని అంటే ఆ థియోఫనీని ధరించబోయేవారే, ఆ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణములకు ప్రాకారములుగా ఉన్నవారే, ఆయన శిష్యులు. వాళ్ళే ఆయనను గుర్తుపడుతున్నారు. ఇప్పుడు అంటున్నారు ఇంకా మనం ఏడ ఉండకూడదు, మన దినం అయిపోయింది, ఇక వాళ్ళది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన విమోచన, మనము వారు కలిసి ఉండే ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు? అబ్రహాము, శారా, యోబు, పాత నిబంధనలో విశ్వాస వీరులుగా ఉన్న వారందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మన విమోచన దినం ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకు ఒక ఆలోచన ఉండాలా, మనకు ఒక వాగ్దానం ఉండాలి. మనకు ఒక వాగ్దానం ఉండాలా? ఏంటి నీ వాగ్దానం? విమోచన, నీ విమోచన దినము వరకు నీవు ఆయన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. ఎప్పటి వరకు అంటే నీ విమోచన దినం వరకు. విమోచన దినము అంటే నీ స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి, నీ శరీరాన్ని నువ్వు ధరించాలి. నువ్వు ఏ స్థానాన్ని అయితే, ఏ శ్వాసాన్ని అయితే కోల్పోయావో దానిని నువ్వు పట్టుకోగలగాలి. అప్పుడు నీ విమోచన దినము ప్రారంభమైంది అని అర్థం. ప్రవక్త చదివి చెప్పింది చెప్తాను మీకు ఒక మాట, ఎందుకంటే మళ్ళీ నా సొంత మాట అనుకుంటారుగా. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ వాక్యమును గైకొనుడి. విమోచన గ్రంథము బయలుపరచబడు దినము వరకు. మీ విమోచన దినము ఎప్పుడు? నీ విమోచన దినము ఎప్పుడు అని అంటే ప్రవక్త అంటున్నాడు, విమోచన గ్రంథము బయలుపరచబడు దినము వరకు. నీ విమోచన దినం ఎప్పుడు? నీ విమోచన దినం ఎప్పుడు అంటే విమోచన గ్రంథము నీకు బయలుపరచబడే వరకు అదే నీ విమోచన దినం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు నీ విమోచన దినం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే విమోచన గ్రంథం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో అప్పుడు నీకు విమోచన దినం ప్రారంభమైంది. ఇప్పుడు నేనంటాను, నీకు విమోచన దినం ప్రారంభమైందా? ఎప్పుడు?
1900 మీకు ప్రారంభమైందా? మీరు పుట్టారా? ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని ఇయర్స్? 2 సంవత్సరాలు. అంటే ఇది 2026, 2024. ప్రేమ్ సహోదరుడికి ఆయన విమోచన దినం దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ విమోచన దినం ఆయనకు ప్రారంభమైంది 2024లో. కానీ ఆ విమోచన గ్రంథము విప్పబడింది మాత్రము 63లో. అది నీకు బయలుపరచబడిన దినమే నీ విమోచన దినం. ఆ గ్రంథము విప్పబడిందంటే అందరికి విమోచన దినం కాదు. ఆ గ్రంథము విప్పబడిన తర్వాత ఎవరైతే విమోచన దినమును కలిగి ఉన్నారో వారికి మాత్రమే బయలుపరచబడుతుంది. ఎవరికైతే అది బయలుపరచబడిందో అప్పుడు వారి విమోచన దినము ప్రారంభమైనట్టే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ స్వాస్థ్యాన్ని చూసుకుంటున్నావా? నీ థియోఫనీ, ప్రవక్త ఉన్నాడు, మన థియోఫనీ మనతోనే ఉంది. ఇప్పుడు నీ థియోఫనీ నువ్వు చూసుకుంటున్నావా? ఇప్పుడు నీ స్వాస్థ్యము, ఏ స్వాస్థ్యాన్ని అయితే నువ్వు కోల్పోయావో, ఏ అధికారాన్ని అయితే కోల్పోయావో, స్పీక్ అవుట్. ఏమన్నాడు ప్రవక్త? మొరపెట్టనేలా నువ్వు పలుకు, పలుకు, పలుకు. ఏ అధికారాన్ని అయితే ఆదాము కోల్పోయాడో ఆ అధికారాన్ని ఆల్రెడీ విమోచన గ్రంథము తెరవబడిన తర్వాత నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీ అధికారము 63లో ప్రారంభమైతే నీకు అది బయలుపరచబడిందే నీ విమోచన దినం. ఇప్పుడు వాళ్ళు అంటారు వాక్యం చాలా తేడాగా వెళ్ళిపోతుంది, దెయ్యము బయలుజుబు బాగా పనిచేస్తుంది, 7 ముద్రలు విప్పబడితే విమోచన దినం ప్రారంభమైంది. అసలు ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? తీయండి. విమోచన గ్రంథం అని తెరవబడినప్పుడు కాదు, మన శరీరము మహిమ శరీరంగా మారినప్పుడు అప్పుడు విమోచన దినము. ఆయనతో వివాహం అయినప్పుడు విమోచన దినము. ఆయన భార్యగా పెండ్లి విందులో ఉన్నప్పుడు విమోచన దినం ప్రారంభమవుతుంది. వామ్మో, విక్టర్ పాల్ ఏదో అనుకున్నా కానీ చాలా వెళ్ళిపోయాడు ఎక్కడికి. దెయ్యము ఆయన్ని ఎక్కడికో నడిపిస్తుంది. అవునా? నేనంటాను, ఇప్పుడు ఈమె భార్య వివాహం అయ్యిందా అవ్వలేదా? మరి వివాహం అయిందంటే భార్యగా అయిన తర్వాతే కదా ఆయన మనకి విమోచన దినం ప్రారంభమయ్యేది. మరి నీకు వివాహం అయితే ఇంకా నువ్వు విమోచన దినం నీకు ప్రారంభం అవ్వకపోవటం ఏంటి? ఇప్పుడు నీవు భార్యగా అయ్యావు అని అంటే ఇంకా విమోచన దినం కాదు, విమోచన దినం అయిపోయింది. నీకు ప్రారంభం అయిపోయిందంటే పూర్తి అయిపోయిందని కాదు, ప్రారంభం అయ్యింది. నీకు విమోచన ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? విమోచన అంటే ఏంటి అర్థం? విమోచన అంటే అర్థం ఏంటి? ఏ స్థానములో నుండి, ఏ సహవాసములో నుండి, ఏ స్వాస్థ్యాన్ని అయితే కోల్పోయావో మరలా అక్కడికి వెళ్ళటం. ఇప్పుడు నీకు వివాహం అయ్యింది అని అంటే ఏ సహవాసాన్ని అయితే కోల్పోయావో ఆ సహవాసం మరలా నీతో కలిస్తే విమోచన దినము వచ్చినట్ట రానట్ట? విమోచన ప్రారంభం అయ్యిందా అవ్వలేదా? అర్థమవుతుందా? ఇది ఒక కొత్త బోధ, ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాక్యాన్ని బయలుపరిచే 7 ముద్రల గ్రంథం, విమోచన గ్రంథం ఏదైతే ఉందో అది నీకు బయలుపరచటేనే నువ్వు విమోచన దినము ప్రారంభమైందని. బయలుపరచబడిన వారికి అది ఇంకా వాళ్ళకి అసలు విమోచన దినమే ప్రారంభం అవ్వాల. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, విమోచన దినం అంటే ఏంటో తెలుసా? ఆ అబ్బాయి ఉన్నాడు, విమోచన దినం అంటే తెలుసా? యేసుక్రీస్తు గురించి ఏదో వాక్యాలు తెలుసు, చెర్రీ కానీ వీళ్ళందరికీ, కానీ వాళ్ళకి ఇంకా ప్రారంభం అవ్వాల. మనకు ప్రారంభమవుతుంది. ఆ గ్రంథము ఎప్పుడైతే నీకు విప్పబడి బయలుపరచబడుతూ ఉంటుందో అప్పుడిక నీకు ప్రారంభమైంది విమోచన దినం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అబ్రహాం దేని కొరకు చూస్తున్నాడు? యోబు దేని కొరకు చూస్తున్నాడు? విమోచకుడు కొరకు చూస్తున్నాడు. అబ్రహాం దేని కొరకు చూస్తున్నాడు? పునాదులు కలిగిన అపోస్తుల కొరకు చూస్తున్నాడు, వాళ్ళ విమోచన దినం కొరకు. ఇప్పుడు మనము దేని కొరకు? ఇదిగో ఆయన మేఘారూఢుడిగా వస్తాడన్నాడు, ఆ మేఘారూఢుడు వస్తే నా శరీరం మార్పు చెందుతుంది. అదేనా నీ వాగ్దానం? అదేనా? అర్థమవుతుంది ఏమన్నా? ఇప్పుడు నీకు విమోచన దినం ఎప్పుడు? నీకు ఉన్న వాగ్దానం ఏంటి? ఏంటి వాగ్దానం? మీ యోహాను సువార్తలు అంటాడు, 14వ అధ్యాయం అనుకుంటా, రెఫరెన్స్ గుర్తులేదు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇది ఎవరి వాగ్దానము? వధువుదేనా? ప్రవక్త అన్నాడు ఇది వధువు వాగ్దానం. ఇప్పుడు ఈ వధువుకి వాగ్దానం ఉంది, మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఏంటి ఆ స్థలము? మన థియోఫనీలనే. ఇప్పుడు మన థియోఫనీలను ఆయన వెంట పెట్టుకొని తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16లో వస్తున్నాడు.
ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చిన నీ నివాసాన్ని నీకు ఇచ్చి, ప్రైజ్ ది లార్డ్, నీకు ఇచ్చి నీకు స్వాస్థ్యం ఇచ్చాండ్రా అంటే నా దినం ఇంకా రాలేదు, నా శరీరం మార్పు చెందాలి. ప్రవక్త అంటాడు, ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే, అయిపోయింది వాక్యం, ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే నువ్వు దైవిక స్వస్థతను అనుభవించాలి. హాస్పిటల్ మందులు డాక్టర్ల వలన కాదు, ఒక విశ్వాసము ద్వారా, పరిపూర్ణమైన విశ్వాసము ద్వారా ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడే దైవిక స్వస్థతను నువ్వు అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరంలోనే నువ్వు దైవిక స్వస్థతను అనుభవించాలని ప్రవక్త చెప్తున్నాడు కదా. మరి ఆ రకంగా ఈ శరీరంలో ఉన్నప్పుడే కదా నీ థియోఫనీ నీ కొరకు వచ్చిందనే విశ్వాసంతో అదృశ్యమైన వాటిని చూడగలిగేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ థియోఫనీ నీకు వచ్చిందా? ఇప్పుడు ఆయన వెంట పెట్టుకొని వచ్చాడా? వచ్చేసాడు. ఇప్పుడు మన ఆ థియోఫనీ వచ్చింది అని అంటే, ముద్రలు విప్పబడ్డాయి అని అంటే నీ విమోచన దినము ప్రారంభమయ్యింది. ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి యోహాను చనిపోయి ఉంటే ఆమె పలికింది, ఆమెకు స్వస్థత వచ్చింది. నీకు విమోచన దినం ఎలా ప్రారంభమైంది? నీకు విమోచన కావాలంటే వాళ్ళు పునాదులు కలిగిన పట్టణం అపోస్తులు కనబడాలి కదా. కనిపించారా? మరి కనబడకుండా ఇక్కడ మరి గర్భంలో ఉన్న ఆయన, ఆమె గర్భంలో, ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాన్ని స్వస్థపరిస్తే, బ్రతికిస్తే, జీవాన్ని ఇస్తే అది ఎలా ప్రారంభమైనట్టు? అసలు ఆయన వచ్చిందే నన్ను విమోచించడానికి. ఇప్పుడు అబ్రహాము శారాలు అంటారు, ఆయన వచ్చిందే నన్ను విమోచించడానికి, నా విమోచన దినాన్ని ప్రారంభించడానికి ఆయన వచ్చింది. ఇప్పుడు ఆమె గర్భంలో యోహాను బ్రతికాడు అని అంటే ఇక్కడ ప్రారంభమైంది. గాబ్రియేలు వచ్చి యోహాను మరియుతో, కన్యకైన మరియుతో, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు తల్లివి కాబోతున్నావు, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు అన్నాడంటే నా విమోచకుడు ప్రారంభమయ్యాడు. నా విమోచకుడు భూమి మీదకి వచ్చాడు. నా విమోచకుడు మరికొద్ది రోజుల్లో నన్ను తీసుకొని చెరగా తీసుకొని పోతాడు. ఆరోహణమైన అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరిగింది ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఆయన గర్భంలో పలికాడు, కానీ ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? ఏమనుకుంటున్నాడు? అర్థమవుతుందా? అంటే ప్రారంభమైంది అంటున్నాడు ఇక్కడ అబ్రహాం. ఇక దాని కొరకు ఇక స్టార్ట్ అవుతుంది. ఇక నాకు నా విమోచన దినం ప్రారంభమైంది, మరి కొద్ది రోజుల్లో నేను లెగుస్తాను. ఇక్కడ పరిచయాలు శాస్త్రాలు అంటారు, నీ రాజు దీనుడై గాడిద పిల్లని ఎక్కువస్తాడని. హెజ్కేలు గ్రంథమా? హెజ్కేలు గ్రంథంలో జకరియా గ్రంథంలో ఉంది కదా. మరి ఏనేంటి? మరి వడ్రంగవాణిగా పుట్టాడు, రాజుగా పుట్టాలి కదా. వడ్రంగవాణిగా పుట్టడం ఏంటి? కాబట్టి ఆయన కాదు. అంటే వీళ్ళు ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ వాక్యాన్ని చూడాలో వీళ్ళకి అర్థం కావట్లా. కానీ అబ్రహాముకు అర్థమవుతుంది, యోబుకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆ గ్రంథంలో ముద్రించబడ్డారు, ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఇప్పుడు వాళ్ళని సాతాను గాని, సాతాను శక్తులు గాని, అధికారులు గాని, రాజులు గాని, మరణము గాని, పాతాళము గాని వారిని తాకలేకపోయింది. ఇప్పుడు మనకు కూడా ఇలాంటి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఆయన అంటాడు, మీరు ఆయన ఆత్మచేత, నా ఆత్మచేత మీరు ముద్రించబడి ఉన్నారు. ఏ శక్తి కూడా మిమ్మల్ని తాకలేదు, మిమ్మల్ని మోసపరచలేదు, మిమ్మల్ని బలహీనపరచలేదు. ఒకవేళ కనుక అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది అని అంటే మీరే ఆత్మముద్రలో నుండి బయటకు వస్తుంది. బయటకు వస్తే తప్ప వాడు మనల్ని తాకలేడు. ఒకవేళ వాడే లోపలికి వచ్చి, సాతానే లోపలికి వచ్చి మనల్ని తాగుతాడా? ఒకవేళ వాడు తాకాలి అంటే యేసుక్రీస్తును బాప్తిసం తీసుకోవాలా. వాడు మనల్ని తాకాలి అంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఒప్పుకోవాలి. వాడు తాకాలి అంటే ముందు వాడికి మారు మనసు రావాలా. అవి పొందుతాడా? ఆడు మళ్ళీ లోపలికి రావాలంటే వాడు ఆత్మచేత ముద్రించబడాలా. ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు ఇంకో విషయం చెప్పమంటారా? ఇప్పుడు వాడు నిన్ను తాకాలి అంటే, లోపలికి వచ్చి తాకాలి అంటే వాడు నీతో ఒక సహసహోదరుడై ఉండాలి. అవుతాడా? మరి వాడు ఎలా వస్తాడు లోపలికి? ఆత్మచేత ముద్రించబడిన విమోచన దినము వరకు ముద్రించబడిన మన యొద్దకు ఆడు ఎలా వస్తాడు? రాడు. మనంతట మనం వస్తే గాని వాడు రాడు. ఇంకో విషయం చెప్పంటారా? ఇప్పుడు విమోచన దినంలో ఇప్పుడు నీతో ఉన్నవారు ఎవరు? నీ థియోఫనీ ఉంది, నీ భర్త ఉన్నాడు. ఇంకా నువ్వు ఎవరు నిన్ను టచ్ చేయగలుగుతారు? రాజులైన, అధికారులైన, నాయకులైన, శక్తులైన, దురాత్మ శక్తులైన
ఎవరు కూడా నిన్ను తాకలేరు. ఎందుకనంటే ఆ విమోచన దినము కొరకు ముద్రించబడిన ఆ ముద్రించిన విమోచకుడే ఇప్పుడు ఆయన భార్యతో సహవాసం చేస్తుంది. ఇంకా ఈమెకు విమోచన దినము ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈమె చేయాల్సింది, తెలుసుకోవాల్సింది, అనుభవించాల్సింది మాత్రమే మిగులుంది. ఇప్పుడు ఈమె పలకటం, ఈమె అనేక కార్యాలు చేయటం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం నీకు నీ కుటుంబానికి కాదు. ఆశీర్వాదం అనంటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని వెలిగించేవారిగా, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేవారిగా మనమే ఒక పరిపూర్ణమైన శిల్పకారులుగా మార్చబడతాం. ఆయన శిల్పకారుడు. ఇప్పుడు ఆయన నీలో ఉంటే అనేక మందిని నువ్వు శిల్పంగా చెక్కే శిల్పకారులం అవుతాం. ఎందుకనంటే ఆయన ఇప్పుడు నీలో నివాసం చేస్తున్నాడు. లేచి నిలబడతాం. నీ విమోచన దినం ప్రారంభమైందా? ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నా విమోచన దినం గ్రంథం ఎప్పుడైతే ఆ విమోచన గ్రంథము బయలుపరచబడిందో, నా విమోచన దినము ప్రారంభమైందని మీరు ఈ కాలపు ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నారు. తండ్రి, నేను ఆ విమోచన దినములో ఇప్పుడు నేను ఆ స్వాస్థ్యమును ధరించటమే మిగిలి ఉన్నది. ఆ రూపంలోనికి మార్చబడటం, ఆ అధికారాన్ని వాడటం, ఆ సహవాసాన్ని కలిగి ఉండటం మాత్రమే మిగిలి ఉంది. నేను దాన్ని దృశ్య రూపముగా, అదృశ్య రూపముగా నేను దాన్ని అనుభవించినట్లుగా కృప చూపించాను. తండ్రి, నీకు స్తోత్రాలు అని కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సోదరులు హాజరు ప్రార్థన చేస్తారు. వ్యక్తిగతంగా మా శరీరాలు మార్పు చెందడమే ఇప్పటికి రెండైన స్వభావం మాత్రమే ఉందని, ఈ లోపల మీరు మా ద్వారా చేయవలసిన కార్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని మీ దాసుని ద్వారా నిలబెట్టి మాట్లాడారు. గొప్ప కార్యములు చేయడమే కానీ మీరు కలుపు మొరపెట్టాలని వాడుకున్న ఆ ప్రవక్త ద్వారా మీరు ఇచ్చిన వాక్యం ద్వారా ఏ విధంగా అయితే మీరు పలకాలు మాకు బయలుపరిచారు. అది మాత్రమే భూమి మీద ఇవే ఉందని ఆ కార్యం మీ భార్య ద్వారా జరిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. అది ఎవరో కాదు కానీ అది ఏదైనా మేము నమ్ముతాం లేదా. మేము పలకాలని మీరు మీ దాసుల ద్వారా నిలబెట్టి మీరు నాతో అందరితో వ్యక్తిగతంగా ఈ రాత్రి మాట్లాడారు. మేము విమర్శించుకోవడమే వివేచించిన జ్ఞానంతో మమ్మల్ని విమర్శించిన విధంగా మమ్మల్ని ఆ బయలుపాటు మాకు దయచేయండి. సమస్తం మీ చేతులకి అక్కడ తీసుకొని పరిశుద్ధుడ యేసయ్య స్తోత్రాలు. తండ్రి, ఇప్పటివరకు ఉచితమైన కృప ద్వారా రక్షించారు. వాక్యం ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. మేము ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో మీరు మాకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏ దినమును మేము జీవిస్తున్నామో మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారయ్యా. మేమేం చేయాలో, ఎలా ఉండాలో మీరు మాకు స్పష్టంగా తెలియజేసి ఆ బయలుపాటును, ప్రత్యక్షతను మేము కలిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా, వెలుగుగా మార్చబడినట్లుగా కృప చూపించు తండ్రి. ఇక్కడ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే అసమాధాన స్థితిలో, ఆర్థిక ఇబ్బందులతో, ఎవరు ఎటువంటి కొదువు కలిగి ఉన్నారో సమస్త మెరుగున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మీ నామంలోనే వారి ప్రతి ఒక్క అవసరత తీర్చబడును గాక. మీ యొక్క కృపలోనే మీ యేసుక్రీస్తు మీ నామంలోనే వారి కార్యములు జరిగించబడును గాక. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే ప్రార్థన అవసరతలను కోరారో
వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆ ప్రార్థన అవసరత తీర్చబడును గాక. తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ యొక్క బయలుపడిన అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని, నేదుటి సజీవమైన సాక్షులుగా మేమందరం నిలబడినట్లుగా మీ కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తుని మీ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన కృప, సమాధానము, సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, ఆన్లైన్లో ఉంటున్నటువంటి బిడ్డలకు, రాలేక వెనకబడినటువంటి బిడ్డలకు, లోకంలో ఉన్న ఆయన వధువుకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. షలాం.